competitive aspirants, welcome to Ravi's GK channel. సెప్టెంబర్ 2, 2024 డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ జరిగాయి. వాటిని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ జాతీయ అంశాలు, నేషనల్ ఇష్యూస్ అనేటువంటి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ మనకి ఎయిమ్స్ ఢిల్లీ AIIMS ఎయిమ్స్ ఢిల్లీ సెప్టెంబర్ 2, 2024 కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాపిక్స్కి వెళ్ళే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ తప్పకుండా చేయండి. ఫస్ట్ ది నేషనల్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎయిమ్స్ ఢిల్లీ. ఎయిమ్స్ అనగానే మనకు అందరికీ తెలిసిందే, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఈ ఎయిమ్స్ ఢిల్లీ 39వ జాతీయ నేత్రదాన పక్షము, అంటే 39th నేషనల్ ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ అనేది న్యూఢిల్లీలో సెప్టెంబర్ 2, 2024లో ఈ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ఒక కాన్ఫరెన్స్ని, ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 39వ నేత్రదాన పక్షోత్సవాలు అంటే మనకి ఫోర్ట్ నైట్ అని అంటారు. ఆ ఫోర్ట్ నైట్ ని బేస్ చేసుకొని ఐ డొనేషన్ 39వ నేషనల్ ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ లో భాగంగా ఒక జాతీయ స్థాయి సమావేశాన్ని ఎయిమ్స్ ఢిల్లీ సెప్టెంబర్ 2, 2024 ప్రారంభించారు. దీనిని ఎవరు ఆధ్వర్యంలో నిర్వహించబడింది, దీనికి చైర్మన్ గా ఈ కాన్ఫరెన్స్ కి ఎవరు వ్యవహరించారు అంటే డాక్టర్ రాధికా టాండన్. ఈ రాధికా టాండను నేషనల్ ఐ బ్యాంక్ చైర్పర్సన్ గా పనిచేస్తున్నారు. ఈమె ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ గా ఉండి ముందుండి నడిపించి ఈ సమావేశంలో కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ యొక్క ఉపయోగాలు పై ప్రజలలో చైతన్యవంతం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలని నిపుణులకి సూచించడం జరిగింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగే దీని తర్వాత మనకి సుప్రీంకోర్ట్ కమిటీ ఏర్పాటు. సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఫిబ్రవరి 13, 2024 నుండి పంజాబ్లోని శంభు సరిహద్దులో రైతులు ఒక ప్రొటెస్ట్ని చేయడం జరుగుతూ ఉంది, ఇప్పటికీ కొనసాగుతుంది. అంటే ఒక నిరసన ప్రదర్శన అని అంటారు. అంటే వారి అవసరాల కోసము, మద్దతు ధరల కోసము చేస్తున్నటువంటి ఆ నిరసనలలో భాగంగా పంజాబ్, హర్యానా హైకోర్టు ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ప్రకారము సామాన్య ప్రజలకి ఎలాంటి ఆటంకాలు కల్పించకూడదు, అలాగే అక్కడ ఉన్నటువంటి బారికేడ్స్ ని తొలగించాలి అని పూర్తిగా పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పు చెప్తే ఆ తీర్పుని సవాలు చేస్తూ హర్యానా రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఆ కేసులో ఇచ్చిన తీర్పులో భాగంగా సెప్టెంబర్ 2, 2024 ఇద్దరు సభ్యుల ధర్మాసనం లేదా ఇద్దరు జడ్జిల ధర్మాసనం, జస్టిస్ సూర్యకాంత్, ఆ ధర్మాసనంలో సభ్యులు ఎవరంటే జస్టిస్ సూర్యకాంత్ అన్నటువంటి ఒక సుప్రీంకోర్టు జడ్జ్ అండ్ జస్టిస్ ఉజ్జల్ బుయాన్
భుయాన్. ఈ ద్విసభ్య ధర్మాసనం ఈ రైతుల యొక్క సమస్యలని సామరస్యంగా పరిష్కరించేందుకు ఒక కమిటీని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం నియమించడం జరిగింది. The Supreme Court on 2nd September 2024 constituted a committee to amicably resolve the grievances of protesting farmers at the Shambhu border, Punjab. అంటే వారి సమస్యలని స్నేహపూర్వకంగా పరిష్కారం ఎలా అన్న దాని మీద ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీలో చైర్మన్ గా లేదా ఆ కమిటీకి చైర్మన్ గా నవాబ్ సింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. నవాబ్ సింగ్ పంజాబ్ హర్యానా హైకోర్ట్, పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు జడ్జి అయినటువంటి జస్టిస్ నవాబ్ సింగ్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తూ ఈ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము ఏర్పాటు చేసిన తేదీ నుంచి వారం రోజుల్లో తొలి సమావేశాన్ని నిర్వహించుకోవాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇట్ ఈస్ ఏ న్యూట్రల్ హై పవర్డ్ కమిటీగా చెబుతారు. అంటే ఇది తటస్థ అత్యున్నత స్థాయి కమిటీ అని వర్గీకరించడం లేదా వర్ణించడం జరుగుతుంది. ఈ కమిటీలో నవాబ్ సింగ్ చైర్మన్ గా, సభ్యులుగా బిఎస్ సంధు, రెండవ సభ్యులుగా డాక్టర్ దేవీందర్ శర్మ, మూడవ సభ్యులుగా రంజిత్ సింగ్ గుహ్మాన్ అండ్ నాలుగవ సభ్యులుగా శుక్పాల్ సింగ్. మొత్తం నలుగురు సభ్యులు, ఒక చైర్మన్, నలుగురు సభ్యులని ఈ కమిటీలో నియమించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. చైర్మన్ గా నవాబ్ సింగ్, సభ్యులుగా బిఎస్ సంధు, డాక్టర్ దేవీందర్ శర్మ, అలాగే రంజిత్ సింగ్ గుమ్మాన్ అండ్ శుక్పాల్ సింగ్ అన్నవారు సభ్యులుగా నలుగురు నియమించబడడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. దీని తర్వాత మూడవ అంశంగా మనకి మరొక కీలకమైనటువంటి అంశాన్ని చూద్దాం. అది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. అదేమిటంటే ఎన్ఐఎఫ్టి. ఎన్ఐఎఫ్టి ఎన్ఐఎఫ్టి అంటే అందరికీ తెలిసిందే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. ఈ సంస్థ కేంద్ర, దీని అబ్రివేషన్ రాస్తున్నాను చూసుకోండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. ఈ నిఫ్ట్ కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అంటారు. కేంద్ర టెక్స్టైల్స్ మినిస్ట్రీ, టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ సహకారంతో, కొలాబరేషన్తో ఒక స్పెషల్ హాత్ అంటే స్టోర్ ని ప్రారంభించడం జరిగింది, లేదా ఆర్గనైజింగ్ చాప్ నిఫ్ట్ అట్ ఢిల్లీ హాత్ అంటారు. దానికి ఏమని పేరు పెట్టారంటే సిహెచ్ఏఏపి, చాప్, సిహెచ్ఏపి, చాప్ ఎన్ఐఎఫ్టి అట్ ఢిల్లీ హాత్ అంటారు. దీన్ని న్యూఢిల్లీలో ఆర్గనైజ్ చేయడం జరిగింది, నిర్వహించడం జరిగింది. దీనికి పేరు పెట్టడానికి గల కారణం ఏమిటంటే భారతదేశం యొక్క చేనేత వస్త్రాలు, హ్యాండీక్రాఫ్ట్ ట్రెడిషన్స్ లో భారత్ తనదైన ముద్రను వేసినందుకు గాను చాప్ నిఫ్ట్ అట్ ఢిల్లీ హాత్ అని ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్. అలాగే దీని తర్వాత మరొక కీలకమైనది కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ.
ఈ శాఖ ఎందుకు వార్తల్లోకి రావడం జరిగింది అన్నదాన్ని చూస్తే, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ దేశంలోని ప్రముఖ 2 సంస్థలతో సహకారం పొందుతూ లేదా కొలాబరేట్ అవుతూ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ని లేదా మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని 5 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం అది జరుగుతుంది. సెప్టెంబర్ 2న ఈ 5 రోజుల మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని ప్రారంభించి సెప్టెంబర్ 6, 2024తో ఈ ప్రోగ్రామ్ ని ఎండ్ చేయబోతున్నారు. అయితే ఇది ఢిల్లీలో జరుగుతాం. ఢిల్లీలో దీనికి సంబంధించిన ప్రకటన ఒకటి రావడం జరిగింది. ఈ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఒకటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బోధ్ గయా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బోధ్ గయా, బీహార్లోని బోధ్ గయాలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బోధ్ గయా, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బోధ్ గయా, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అమృత్సర్ పంజాబ్, ఐఐఎం పంజాబ్, ఐఐఎం అమృత్సర్, అలాగే ఐఐటి బోధ్ గయా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బోధ్ గయాలతో ఒక సహకారం తీసుకొని 5 రోజుల పాటు సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 6 తేదీల మధ్య మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తుంది. అయితే ఈ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది 2024 జనవరిలో, అంటే సుమారుగా ఒక 9 నెలల క్రితము దీన్ని ప్రారంభించారు. ఇది లీడర్షిప్ క్వాలిటీస్ ని లేదా మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా స్ట్రాటజిక్ ఎఫర్ట్స్ ని పెట్టి మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ లోని రిప్రజెంటేటివ్స్, అంటే సర్పంచులు కావచ్చు, వార్డ్ మెంబర్స్ కావచ్చు, లేకపోతే ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, వీరి ద్వారా వీరికి అధికారుల ద్వారా ఆ పంచాయతీ రాజ్ లోని అధికారులకి అలాగే పంచాయతీ రాజ్ లోని రిప్రజెంటేటివ్స్ కి భారీగా శిక్షణా కార్యక్రమాన్ని 5 రోజుల పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బోధ్ గయా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అమృత్సర్ ద్వారా దశల వారీగా రాష్ట్రాలలోని పంచాయతీ రాజ్ శాఖలకి శిక్షణనివ్వడం కోసం ఈ కార్యక్రమము ఉద్దేశించబడినది. ముఖ్యమైనటువంటి అంశం ఇది. తదుపరి ఫైనాన్సింగ్ 3.0 సమిట్, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అయినటువంటిదే. ఫైనాన్సింగ్ 3.0 సమావేశం, ఫైనాన్సింగ్ 3.0 సమావేశం. ఈ ఫైనాన్సింగ్ 3.0 సమావేశాన్ని ఎవరు నిర్వహించారు అంటే సిఐఐ అనే సంస్థ నిర్వహించింది, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఈ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు అంటే ముంబైలో నిర్వహించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఈ ఇనాగరల్ సెషన్ కి ఈ ఫైనాన్సింగ్ 3.0 సమావేశంలో ప్రారంభ ఉపన్యాసాన్ని కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ ఇవ్వడం జరిగింది. వి అనంత నాగేశ్వరన్, ఈయన మనకి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ఈయన ఈ ఇనాగరల్ సెషన్ ని ప్రారంభించి మాట్లాడడం జరిగింది. ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. నెక్స్ట్ ది మరొక కీలకమైనటువంటి అంశము ఐఈపిఎఫ్ఏ. ఈ ఐఈపిఎఫ్ఏ అనేది ముందుగా దీని అబ్రివేషన్ తీసుకుంటే ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ. ఈ సంస్థ ఒక కొత్త 24/7 ఐవిఆర్ఎస్ అలాగే టోల్ ఫ్రీ నంబర్ ని లాంచ్ చేసింది. ఆ టోల్ ఫ్రీ నంబర్ ఏమిటి అంటే 14453. ఈ టోల్ ఫ్రీ నంబర్ చాలా ఇంపార్టెంట్, 14453. ప్రస్తుతము ఇది హక్కుదారుల యొక్క, అంటే ఎవరైతే
ప్రొటెక్షన్ ఫండ్స్ కోసం, ప్రొటెక్షన్ ఎడ్యుకేషన్ కోసం ఫండ్స్ తీసుకుంటున్నారో వారి ప్రొటెక్షన్ కోసం సపోర్ట్ సర్వీసెస్ ని ప్రారంభిస్తుంది. ఆ సపోర్ట్ సర్వీసెస్ లో భాగంగా ఈ కొత్త టోల్ ఫ్రీ నంబర్ ని 14453తో IEPFA అనే సంస్థ ప్రారంభించడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలాగే మరొక కీలకమైనటువంటిది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, SHEBOX పోర్టల్, షీబాక్స్ పోర్టల్ ప్రారంభం. షీబాక్స్ పోర్టల్ ప్రారంభం. ఇది యాక్చువల్గా ఆగస్టు 29నే ప్రారంభించారు, కానీ మరలా సెప్టెంబర్ 2ను కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో దీనికి సంబంధించిన సమాచారాన్ని మరలా పోస్ట్ చేశారు. ఓకే, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ షీబాక్స్ పోర్టల్ ని ప్రారంభించింది. ఇది ఒక కేంద్రీకృత పోర్టల్ ఆర్ ప్లాట్ఫామ్. ఇట్ ఈస్ ఎ సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ ఫర్ రిజిస్టరింగ్ అండ్ మానిటరింగ్ కంప్లైంట్స్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఇన్ వర్క్ ప్లేసెస్. పని చేసే ప్రాంతాలలో లేదా పని చేసే చోట, అది ప్రైవేటు ఉద్యోగం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ఎక్కడైనా సరే పని చేసే చోట లైంగిక హెరాస్మెంట్కి, లైంగిక వేధింపులకి గురైనటువంటి మహిళలు ఈ పోర్టల్ ద్వారా, షీబాక్స్ పోర్టల్ ద్వారా కంప్లైంట్స్ ని రైజ్ చేయొచ్చు. ఆ కంప్లైంట్స్ ని ఫైల్ చేసిన తర్వాత వాటి యొక్క స్టేటస్ ని కూడా ట్రాక్ చేసే విధానంతో ఈ కొత్త పోర్టల్ ని ప్రారంభించారు. 2013లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రకారం 2017లో షీబాక్స్ ని ఫస్ట్ లాంచ్ చేస్తే, దీని అప్డేటెడ్ న్యూ వెర్షన్ ని ఆగస్టు 29, 2024న ఈ అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ గా దీన్ని తీసుకురావడం జరిగింది. ప్రస్తుత కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి గారే ఈ కొత్త ప్లాట్ఫామ్ ని లాంచ్ చేయడం చాలా అద్భుతమైనటువంటి విషయం. ఓకే, దీని తర్వాత మనం ఇవి నేషనల్ రిలేటెడ్ ఇష్యూస్. ఇప్పుడు క్రీడా రంగానికి సంబంధించినటువంటి మంచి అంశము, 2 అంశాలు ఉన్నాయి. ఈ 2 అంశాలు కూడా చాలా ఇంపార్టెంట్. విద్యా రామరాజ్, క్రీడా రంగానికి సంబంధించి మొదటిది విద్యా రామరాజ్. ఈ విద్యా రామరాజ్ అన్నటువంటి ఈమె భారతదేశానికి చెందినటువంటి ఒక స్ప్రింటర్ లేదా రన్నర్. భారతదేశ చరిత్రలో 39 సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఉన్నటువంటి ఒక రికార్డుని విద్యా రామరాజ్ సెప్టెంబర్ 2, 2024న బ్రేక్ చేయడం జరిగింది. విద్యా రామరాజ్ broke a 39-year meet record with an excellent run in the women's 400 meters hurdles. ఈమె 400 మీటర్ల మహిళల హర్డిల్స్ విభాగంలో, హర్డిల్స్ అంటే మధ్యలో ఆటంకాలు ఉంటే వాటిని దూకుతూ వెళ్తూ 400 మీటర్లు పరిగెత్తాలి. మహిళల 400 మీటర్ల విభాగంలో ఈ పోటీలు ఎక్కడ జరిగాయి అంటే కంఠీరవ స్టేడియం బెంగళూరులో ఈ పోటీలు జరిగాయి. ఆ పోటీలు ఏమిటంటే 63వ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్, 63rd నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో విద్యా రామరాజు ఈ 400 మీటర్ల హర్డిల్స్ ని కేవలం 56.23 సెకండ్లలో అధిగమించడం జరిగింది. 56.23 సెకండ్లలో పరిగెత్తి రికార్డుని నెలకొల్పడం జరిగింది. కొత్త రికార్డుని క్రియేట్ చేశారు. గతంలో ఈ రికార్డు పిటి ఉషా పేరు మీదుగా ఉండేది. గతంలో ఈ రికార్డు పిటి ఉషా
పిటి ఉష 1985లో 56.80 సెకండ్లు 56.80 సెకండ్లు పరిగెత్తి రికార్డుని 1985లో నెలకొల్పితే 39 సంవత్సరాల తర్వాత మరలా ఆ రికార్డుని ఇప్పుడు విద్యా రామరాజు 2024 సెప్టెంబర్ 2న బ్రేక్ చేయడం జరిగింది. చాలా కీలకమైనటువంటి అంశం ఇది. ఖచ్చితంగా ప్రశ్న కూడా రావచ్చు. అయితే పిటి ఉష ప్రస్తుతము ఐఓఏకి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఐఓఏ అనగానే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, భారత ఒలింపిక్ సంఘం. ఈ భారత ఒలింపిక్ సంఘము ప్రస్తుతం సుమారుగా 96 ఏళ్లకు చరిత్ర ఉన్నటువంటి ఈ ఐఓఏకి తొలిసారిగా ఒక మహిళ 2022లో అధ్యక్షులయ్యారు. ఆమె పిటి ఉష. ఆమెని గోల్డెన్ గర్ల్ అంటారు. ఆమె ఆత్మకథ పేరు కూడా గోల్డెన్ గర్ల్. ఆమెకి ఇంకొక నిక్ నేమ్ కూడా ఉంది, పయోలి ఎక్స్ప్రెస్. అయితే పురుషుల విభాగంలో తమిళనాడుకు చెందినటువంటి నితిన్ అనేటువంటి రన్నరు 20.66 సెకండ్లలోనే పరిగెత్తి 200 మీటర్లు, పురుషుల 200 మీటర్ల విభాగంలో తమిళనాడుకు చెందినటువంటి నితిన్ కేవలం 20.66 సెకండ్లలో పరిగెత్తి కొత్త జాతీయ రికార్డుని నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు అనిమేష్ కుజూర్ పేరుతో ఉండేది, 20.74 సెకండ్లు. అలాగే అన్సీ సోజన్ ఉమెన్స్ లాంగ్ జంప్ లో బెస్ట్ ఉమెన్ అథ్లెట్ గా డిక్లేర్ చేయబడింది. అన్సీ సోజన్ లాంగ్ జంప్ లో బెస్ట్ ఉమెన్ అథ్లెట్ గా ఆమె రికార్డు సృష్టించడం జరిగింది. ఇవి స్పోర్ట్స్ రిలేటెడ్ ఇష్యూలో. ఇంకొక స్పోర్ట్స్ ధనుష్ శ్రీకాంత్. ఈ ధనుష్ శ్రీకాంత్ అన్నటువంటి ఈయన కూడా ఒక అంశాన్ని సాధించడం జరిగింది. కొత్త రికార్డుని నెలకొల్పడం జరిగింది. ప్రస్తుతం జర్మనీలోని హనోవర్లో మనకి డెఫ్ 2వ వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్ జరుగుతూ ఉంది. సెకండ్ వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్స్. ఈ ఛాంపియన్షిప్స్ లో సెప్టెంబర్ 1వ తేదీన, డేట్ గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 1, 2024న వరల్డ్ రికార్డ్ని సృష్టించడం జరిగింది. ప్రపంచ రికార్డు సృష్టించి స్వర్ణ పతకాన్ని గెలుపొందడం జరిగింది, గోల్డ్ మెడల్. ఆయన సాధించినది 251.7 పాయింట్లు సాధించి వరల్డ్ రికార్డ్తో స్వర్ణ పతకాన్ని గెలుపొందాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే సిల్వర్ మెడల్ ఇండియాకే వచ్చింది, బ్రాంజ్ మెడల్ ఇండియాకే వచ్చింది. సిల్వర్ మెడల్ ని శౌర్య సైని, అలాగే బ్రాంజ్ మెడల్ కాంస్య పతకాన్ని మహమ్మద్ వానియా గెలుపొందడం జరిగింది. అంటే ఓవరాల్ గా క్లీన్ స్వీప్ ని చేయడం జరిగింది. ఇది పురుషుల ఎయిర్ రైఫిల్ షూటింగ్ విభాగంలో క్లీన్ స్వీప్ చేసి వరల్డ్ రికార్డ్తో స్వర్ణము, రజతము, కాంస్యం 3 పతకాల్ని భారత్ గెలుపొందడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. దీని తర్వాత మనకి మరొక కీలకమైనటువంటి అంశము, అది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిదే. దాన్ని ఒకసారి మనం చూద్దాం. అదేమిటంటే ఇంటర్నేషనల్ ఇష్యూ, అంతర్జాతీయ అంశం పరంగా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. MI-8T హెలికాప్టర్. ఈ నెంబరే మనకి ఎక్కువ ఇంపార్టెంట్. MI-8T హెలికాప్టర్. ఈ MI-8T హెలికాప్టరు రష్యాకి చెందినటువంటిది. రష్యాలో ఉన్నటువంటి విత్యాజ్ ఏరో ఎయిర్లైన్ అంటారు. విత్యాజ్, ఇది ఎవరి ద్వారా నిర్వహించబడుతుందంటే విత్యాజ్ ఏరో ఎయిర్లైన్ కి చెందినటువంటి ఈ హెలికాప్టరు
22 మంది ప్రయాణికులతో లేదా 22 మందితో ఆగస్టు 29, 2024న ఆగస్టు 31, 2024న ప్రయాణిస్తూ కామ్చట్కా అనేటువంటి ఒక ప్రాంతంలో ఈ కామ్చట్కా అనే ప్రాంతంలో కూలిపోవడం జరిగింది. దీంతో సెప్టెంబర్ 2, 2024న ఆ హెలికాప్టర్లో ప్రయాణించి మరణించిన 22 మంది బాడీలని వారికి గుర్తించడం జరిగింది. A helicopter carrying 22 people went missing in Russian Far East Kamchatka region on August 31st, 2024. This Mi-8T helicopter operated by Vityas Aero Airline. ఇది సంబంధాలు కమ్యూనికేషన్ గ్రౌండ్ స్టేషన్స్ తో సంబంధాలు కూలిపోవడంతో సెప్టెంబర్ 2, 2024న దీనికి సంబంధించిన 22 మంది బాడీలని గుర్తించడం, వారి బంధువులకు అప్పచెప్పడం జరిగింది. ఇటీవల రష్యాలో ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ని గుర్తించండి అంటే Mi-8T హెలికాప్టర్ 22 మంది మరణించారు. ఓకే, ఆఫ్టర్ దిస్ దీని తర్వాత మనకి మరొక కీలకమైనటువంటి ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ చాలా ఇంపార్టెంట్. సెప్టెంబర్ 2, 2024న కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఎప్పుడైనా కేంద్ర కేబినెట్ సమావేశం కావచ్చు, కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ కావచ్చు, కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ కావచ్చు, ఇవి ప్రధానమంత్రి అధ్యక్షతన లేదా ప్రధానమంత్రి చైర్మన్ గా జరుగుతాయి. అక్కడ తీసుకున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలని ఇప్పుడు మనం చూద్దాం. అందులో మేజర్ డెసిషన్ ఒకటి ఉంది. అగ్రికల్చరల్ సెక్టర్కి సంబంధించి, వ్యవసాయ రంగానికి సంబంధించిన ఒక మేజర్ రిఫార్మ్ ఉంది, అనుమతి. దాన్ని విడిగా ఒక వీడియో చేద్దాం, ఎందుకంటే చాలా పెద్ద అంశం అది. దాన్ని సెపరేట్ గా చూద్దాం. ఇక్కడ చిన్న అంశాలు, కేబినెట్ తీసుకున్న నిర్ణయాలని ఒకసారి చూద్దాం. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు 2/9/2024 జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు. సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు అనుమతి. ఒకటోది సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు అంగీకారం. భారతదేశంలో ఇప్పటికే మనకి సెమీ కండక్టర్స్ ని, అంటే ఎలక్ట్రానిక్స్ రంగంలో కీలక పాత్ర పోషించేటువంటి లేదా సాఫ్ట్వేర్ రంగంలో కీలక పాత్ర పోషించేటువంటి ఈ సెమీ కండక్టర్స్ ని భారత్లోనే తయారు చేసుకోవాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో డిసెంబర్ 21, 2021న కేంద్ర ప్రభుత్వము సెమీ కండక్టర్స్ అభివృద్ధి మరియు డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ కోసమని ఒక కార్యక్రమాన్ని 76,000 కోట్ల రూపాయలతో ఆమోదం తెలిపి కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. దాని ప్రకారము 2023లో కేంద్ర కేబినెట్ గుజరాత్లోని సనంద్లో 2023లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. జూన్ 2023లో గుజరాత్లోని సనంద్లో దేశంలోనే మొట్టమొదటి సెమీ కండక్టర్ యూనిట్ ని ఏర్పాటుకి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత 2024 ఫిబ్రవరిలో మరొక 3 యూనిట్లు ఏర్పాటుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈసారి 2 టాటా సంస్థలు, ఇంకొకటి సిజీ పవర్ అనేటువంటి సంస్థ. టాటా ఎలక్ట్రానిక్స్ అనేది గుజరాత్లోని ధోల్వీరాలో ఒక యూనిట్ ని నెలకొల్పనుంది. అలాగే ఇదే టాటా సంస్థ అస్సాం రాష్ట్రంలో ఒకటి ఏర్పాటు చేయనుంది. సిజీ పవర్ అనేది మరలా గుజరాత్లోనే. సిజీ పవర్
ఇది కూడా సనంద్లోనే ఏర్పాటు చేయడానని 2024 ఫిబ్రవరిలో ఆమోదం తెలిపారు. ఇప్పుడు 2024 సెప్టెంబర్ 2వ తేదీన ఆమోదం తెలిపినది కేనెస్ సెమీకాన్ ప్రైవేట్ లిమిటెడ్ కి. ఎవరికి ఇచ్చారంటే కేనెస్ సెమీకాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఈ సంస్థ కూడా సనంద్లోనే, గుజరాత్లోని సనంద్లోనే ఈ సెమీ కండక్టర్ యూనిట్ ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన చేశారు. ఈ కేనెస్ సంస్థ 3,300 కోట్ల రూపాయలతో ఈ ప్లాంట్ ని ఏర్పాటు చేయబోతుంది. డేకి, ఒక రోజుకి 60 లక్షల చిప్స్ ని ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఈ ప్లాంట్ ని నెలకొల్పబోతున్నారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అంటే కేనెస్ సెమీకాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది దేశంలో 5వ సెమీ కండక్టర్ యూనిట్ కంపెనీగా చెప్పుకోవచ్చు. తర్వాత 2వ క్యాబినెట్, కేంద్ర క్యాబినెట్ నిర్ణయం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కేంద్ర క్యాబినెట్ ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ అంటారు దీన్ని, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఇది పూర్తిగా ఆర్థిక పరమైనటువంటి అంశాలకి అనుమతినిస్తుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ CCEA క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఒక కొత్త రైల్వే ప్రాజెక్ట్ కి ఆమోదం తెలిపింది. కొత్త రైల్వే ప్రాజెక్ట్. ఈ కొత్త రైల్వే ప్రాజెక్టుని 18,036 కోట్ల రూపాయలు, సుమారుగా 18,036 కోట్లతో ఇది మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుండి మహారాష్ట్రలోని మన్మాడ్ వరకు ఈ కొత్త రైల్వే ప్రాజెక్ట్ కి కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 2న ఆమోదం తెలిపింది. మొత్తము 309 కిలోమీటర్ల దూరంతో దీనిని నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్టు ఇండోర్ కి మన్మాడ్ కి మధ్య డైరెక్ట్ కనెక్టివిటీని, ఇంప్రూవ్ మొబిలిటీ, ప్రొవైడింగ్ ఎన్హాన్స్డ్ ఎఫిషియన్సీ, అంటే భారతీయ రైల్వేల యొక్క స్థాయిని పెంచుతుంది. 2 రాష్ట్రాల మధ్య మెరుగుదల, రవాణా సౌకర్యం సులభతరం చేస్తుంది. ఇది మొత్తం 2 రాష్ట్రాల్లో, అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్రాల్లో 6 జిల్లాలలోని మొత్తం సుమారుగా చాలా ఇంపార్టెంట్ 6 జిల్లాలని కలుపుతుంది. మొత్తంగా 30 కొత్త రైల్వే స్టేషన్లని నిర్మించనున్నారు. 30 లక్షల మంది సుమారుగా అప్రాక్సిమేట్లీ దీన్ని ఉపయోగించుకునేవారు. 30 లక్షల మందిని కనెక్టివిటీ చేస్తుంది. 1000 గ్రామాలు కలుపుతూ 30 స్టేషన్లని ఏర్పాటు చేస్తారు. 30 లక్షల మంది కనెక్టివిటీని మెరుగుపరిచేలా ఈ కొత్త రైల్వే ప్రాజెక్టుని నిర్మించబోతున్నారు. దీనికి అనుమతి మంజూరు చేయడం జరిగింది కేంద్ర కేబినెట్. అలాగే ఇంకొక కీలకమైనది ఏరో ఇంజన్లు కొనుగోలుకి అనుమతి. ఏరో ఇంజన్లు కొనుగోలుకు అనుమతి. ఏరో ఇంజిన్స్ కొనుగోలుకి అనుమతి. ఈ ఏరో ఇంజిన్స్ కొనుగోలుకి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇది క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సెప్టెంబర్ 2, 2024న రక్షణకి సంబంధించిన క్యాబినెట్ కమిటీ సుఖోయ్ యుద్ధ విమానాలు, ఈ ఏరో ఇంజిన్స్ ని ఎక్కడ వాడతారంటే సుఖోయ్ యుద్ధ విమానాలు, దాన్ని మనం సింపుల్ గా SUMKI అంటారు. దీన్ని మనం రష్యా నుంచి కొనుగోలు చేసాం. రష్యా నుంచి కొనుగోలు చేసిన సుఖోయ్ 30, ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలలో ఉపయోగించేటువంటి ఈ ఏరో ఇంజిన్స్ ని 240 ఇంజన్లని కొనుగోలు చేయడం కోసం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ 240 ఇంజన్లని మొత్తంగా 26,000 కోట్ల రూపాయల కాస్ట్తో కొనుగోలు చేయబోతున్నారు. 26,000 కోట్లు. ఎవరి దగ్గర నుంచి ఇది కొనుగోలు చేస్తారు అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దగ్గర ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొనుగోలు చేయబోతుంది. అయితే ఈ ఒప్పందం, ఈ ఆమోదం తెలిపిన తరువాత ఒక సంవత్సరంలో ఈ ఇంజన్లని అప్పగింత కార్యక్రమాలు మొదలు పెట్టాలి. 8 ఏళ్లలోపు పూర్తయిపోవాలి. 1 సంవత్సరములో ఇంజన్ల డెలివరీని ప్రారంభించాలి. 8 సంవత్సరాలలో పూర్తి అవ్వాలి ఈ ప్రాజెక్టు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. 54% స్వదేశీ పరిజ్ఞానంతో భారతదేశంలోనే తయారవుతున్న ఇంజన్లు ఒడిశాలోని హాల్ యొక్క కొరాపూట్ డివిజన్లో లేదా కొరాపూట్ బ్రాంచ్లో వీటిని తయారు చేయబోతున్నారు. ఈ ఏరో ఇంజన్ని హాల్ యొక్క ఒడిశాలోని కొరాపూట్లో తయారు చేస్తున్నారు. తయారు చేసి అందిస్తారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి. అగ్రికల్చరల్ కి సంబంధించిన 7 స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్. దాన్ని ఒక సెపరేట్ వీడియోగా మనం డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో. ఇవి క్యాబినెట్ కమిటీ సంబంధించినటువంటి అప్రూవల్స్. ఇంకొక అంశం ఉంది డిఫెన్స్ సెక్టర్ది, దాన్ని చూద్దాం. తొలి జేసీసీ సమావేశం. ఏమిటి ఈ తొలి జేసీసీ అనేది ఒక్కసారి చూస్తే ఫస్ట్ జాయింట్ కమాండర్స్ కాన్ఫరెన్స్. జేసీసీ అంటే జాయింట్ కమాండర్స్ కాన్ఫరెన్స్. దీన్ని జేసీసీ అంటారు. జాయింట్ కమాండర్స్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన వారందరూ కూడా కమాండర్స్ దీనికి అటెండ్ అవుతారు. ఈ తొలి జేసీసీని సెప్టెంబర్ 4, సెప్టెంబర్ 5 తేదీలలో లక్నోలో నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఉన్నటువంటి సెంట్రల్ కమాండ్, కేంద్ర కమాండ్ ప్రధాన కార్యాలయంలో దీన్ని నిర్వహించనున్నారు. దీనికి ఒక ఇతివృత్తాన్ని తీసుకున్నారు. బలమైన మరియు సురక్షితమైన భారత్, సాయుధ దళాలలో మార్పు. సాక్షత్ और సురక్షిత్ భారత్, ట్రాన్స్ఫార్మింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. అయితే ఈ జేసీసీ అనేది ఒక పైవోటల్, కీలకమైనటువంటి ప్లాట్ఫామ్ గా అభివర్ణించడం జరుగుతుంది. అంటే ట్రై సర్వీసెస్ లో భారతదేశంలోని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సెస్ లో ఇంటర్నల్ ప్రాసెస్ లో సంస్కరణల కోసం ఈ జేసీసీని ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని సెప్టెంబర్ 4, 2024న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ ప్రారంభించనున్నారు. అయితే ఈ జేసీసీ కొత్తగా 4 జాయింట్ లాజిస్టిక్ నోడ్స్ అంటారు దాన్ని, జేసీఎన్స్, జేఎల్ఎన్, జాయింట్ లాజిస్టిక్ నోడ్స్ ని ప్రతిపాదించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ 4 జాయింట్ లాజిస్టిక్ నోడ్స్ ని కూడా లేహ్, సిలిగురి, సులూర్ అండ్ ప్రయాగ్రాజ్లలో ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా వార్తలు వచ్చినాయి. అధికారికంగా దీన్ని మీకు సెప్టెంబర్ 5 కరెంట్ అఫైర్స్ తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పటికే జాయింట్ లాజిస్టిక్ నోడ్స్ ట్రై సర్వీసెస్ లో 3 చోట్ల ఉన్నాయి. ముంబై, గౌహతి అండ్ పోర్ట్ బ్లెయిర్ లో ఉన్నాయి. ఈ 4 కూడా కొత్త వస్తే మొత్తం 7 జాయింట్ లాజిస్టిక్ నోడ్స్ ని ఉన్నట్లుగా భారత్ నిలుస్తుంది. అంతేకాకుండా మరొక 3 థియేటర్ కమాండ్స్ ని ఏర్పాటు చేయడానికి కూడా జేసీసీ ప్రతిపాదనలు రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రికి ఇచ్చినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ 3 థియేటర్ కమాండ్స్ కూడా వెస్ట్రన్ మరియు నార్థన్ బార్డర్స్ ని 2 చూసుకుంటాయి. మ్యారీటైమ్, సముద్ర రక్షణని ఇంకొక థియేటర్ కమాండ్ చూసుకుంటుంది అన్నట్టుగా మనకి హయ్యర్ డిఫెన్స్ అఫీషియల్స్ అందించిన కీలకమైనటువంటి సమాచారం. నిన్న హిందూ న్యూస్ పేపర్లో దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. 3వ తేదీ, సెప్టెంబర్ 3వ తేదీ న్యూస్ పేపర్లో జేసీసీ గురించి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి సెప్టెంబర్ 2కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.